10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. అదే చెప్పండి. ఏ విధంగా బానే ఉంది అంటే? బా రోడ్లు కనుక బాగానే ఉంది, అభివృద్ధి బాగుంది. ఓకే. రాజధాని కూడా బాగా కడుతున్నారు. ఓకే. అభివృద్ధి బాగానే ఉంది. ఓకే. మీ అభిప్రాయంలో జగన్‌కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంత ముందర అభివృద్ధి లేదండి. ఓకే. ఇప్పుడు అభివృద్ధి బాగుంది. అది తేడా. సో అభివృద్ధి చేస్తారు, మంచి చేస్తారనే 164 సీట్లు ఇచ్చారు కూటమికి. అంతే. నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకాన్ని? నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు మీరు నిలబెట్టుకుంటారు? అంటే అతను రోడ్లు ఏమి పట్టించుకోవాలా, పథకాలను ఇచ్చింది కానీ రోడ్లు ఏం పట్టించుకోవాలా. అది మరి ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు అభివృద్ధి బాగుంది. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? ఆ, మీకైతే నమ్మకం ఉంది చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది సార్, ఎలా ఉండొచ్చు? అతను అప్పు చేసిందండి. అప్పు వల్ల ఈ పథకాలు చేయలేకపోతున్నాడు. అయితే రేపు మే నెల నుంచి ఒక్కొక్కటి చేస్తామన్నారు కదా, చేస్తామంటున్నారు. మీకైతే నమ్మకం ఉంది చేస్తారు? రైతు భరోసా ఇస్తారని అంటున్నారు. జూన్లో అంటున్నారు. జూన్లో 3 సార్లు ఇస్తామన్నారు. అమ్మఒడి అలాంటి తల్లికి వందనం మేలు. ఇలా ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? చేస్తారా. ఓకే. మరి ఇంకా రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కదా, ఎలా ఉండొచ్చు అంటున్నా? బాగా చేస్తారండి. చేయబట్టి 4వ సారి ముఖ్యమంత్రి అయింది. చివరిగా ఒకటే, ఇంకా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే అంతవరకు లేదు. ఏమండి వాళ్ళు చేసుకుందానండి. వాళ్ళు జగన్ గారు తిట్టినవాడికి పదవి ఇచ్చింది. తిట్టినవాడికి ఎవరు అంత బాగా తిట్టితే వాళ్ళకి పెద్ద పదవి ఇచ్చింది. కొద్ది తిట్టినవాడికి చిన్న పదవి ఇచ్చింది. అది మరి ఇప్పుడు పెడుతున్నారా అంటే కేసులు? ఈ ప్రభుత్వంలో కేసులు పెడుతున్నారంటే? కేసులు ఎందుకు పెడుతున్నారండి? ఆడ పెడుతున్నారండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, లేదు, ప్రశాంతంగా ఉందండి. ఆయాలా తిరగాలంటే చేస్తలేదు. చేస్తే బాగుంది. చివరిగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగానే ఉందండి. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు వరకు బాగా ముందు ఎట్లా ఉంటుంది కానీ ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నారు. కావాలి. చంద్రబాబుకి జగన్కి తేడా అంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంలో? తేడా ఏంటంటే చంద్రబాబు గారు జగన్ గారికి తేడా ఏం లేదు కానీ జగన్ బాబు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. అందువల్ల రాజధాని కానీ ఇవన్నీ ఇతర పనులు ఆపేశాడు. అందువల్ల కొంచెం ఆయనకి వెనక తేడా జగన్. అదే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అయితే రైతుకి బాగుంటుంది, చేసుకునేవాడు బాగానే ఉంటుంది, కూలీనాలు చేసుకునేవాడికి బాగానే ఉంటుంది. అయితే ఉసుకోవడం పెద్ద ఇది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఉసుక ఫ్రీగా ఉంది, ప్రతి ఓడు సాయంత్రానికి తినగలుగుతున్నాడు. అది మొత్తం ఇప్పుడు అటు ఐరన్ కానీ ఇటు సిమెంట్ కానీ ఇటు కంకర కానీ ఏదైనా కానీ మొత్తం సగలం అందరూ లక్షల్లో జనం పోతున్నారు. 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, ఇంకా రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగానే ఉంటుంది. ఇప్పుడు 10 నెలలు అయింది. ఇప్పుడు వరకు బాగానే చేసుకొచ్చాడు. ఇట్నే ముందుగానే పనికి పోతా ఉంటే దగ్గర సగంలో పైన ఒక 60 పేజీలతో పని అయిపోద్ది. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటే రానున్న 4 ఏళ్లలో? అర్థాలనే అనుకుంటున్నాం, నెరవేరుస్తామంటారు ముఖ్యమంత్రి. చేస్తా ఉంటున్నాడు. మీ వరకు మీరేమనుకుంటున్నారు? మా వరకు మేము చేస్తాడని నమ్మకం ఉంది. మాకు ఎందుకు నమ్మకం అంటే పోయిన పీరియడ్లో చేశాడు కదా, అదే నమ్మకం ఇప్పుడు ఉంది. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అమరావతి ఇప్పుడు రేపు వచ్చే మే 2వ తారీఖు నాడు నేను వస్తున్నాడు కదా, మోడీ గారు వస్తున్నారు కదా, ఆ రోజు ప్రారంభోత్సవం చేస్తానన్న అక్కడి నుంచి పనులు స్టార్ట్ అవుతాయి. మరొక 40,000 ఎకరాలకి కావాలంటున్నారు అమరావతిలో. 40,000 ఎకరాలు కావాలని నిన్న చెప్పాడు వార్తలు. కడతారంట. కడితే ఇంకా బాగా అభివృద్ధి అయింది. చివరిగా బాబీ ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? ఇవన్నీ లేదండి, వాళ్ళు ఊహాగానాలు అనుకోవడం తప్ప. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం అయినా కూడా కొన్నిసార్లు మీకు తెలిసినే ఉండే వాళ్లే దౌర్జన్యంగా వస్తున్నారు మీద పల్లెటూళ్ళలో కొన్నిసార్లు. అది వీళ్ళ ప్రభుత్వం అయినా కూడా వీళ్ళు ఏంటంటే శాంతి భద్రతలు అంటున్నాడు చంద్రబాబు గారు. వాళ్ళు అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పరిస్థితి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. కలిసే ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది, చంద్రబాబు నాయుడుకి బాగుంటుంది. పవన్ కళ్యాణ్కి ఇంకా కలిసి ఉంటే ఇంకా ఫ్యూచర్లో బాగా వస్తుంది. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? మాకు మంచిగా చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, కాకపోతే కొంచెం టైం కావాలి కదా సీఎం గారికి. ఏంటంటే సమయం ఒక 10 నెలలే అయింది, ఇంకా ఉండే కొంది ఇబ్బంది ఏం లేదు, అన్నీ చేస్తాడు. అనుకున్నాయి మొత్తం ఆపడు అసలు. చంద్రబాబు నాయుడు అంటే చేస్తాడు అంతే. ఆ నమ్మకం అంటే ఆయన సీనియరు, మరి కింద నుంచి పైకి వచ్చిన ఆయన మంచి సీనియారిటీ.
ఎందుకంటే నిదానమస్తుడు, అన్నీ చేయగలుగుతాడు, ఆయనకు ఆ శక్తి ఉంది. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తి, ఆయనకే నెంబర్ 1. ఓకే. ఆయన ఉండబట్టే ఇవాళ అంతా కూడా ఈ అరాచకం అంతా ఆగిపోయింది. ఆయనే దీనికి కారుకుడు. అరాచకం ఆగాలంటే ఆయనే. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు వాళ్ళిద్దరి మధ్య ఎట్లా అంటే, ఆయన సీనియర్ కాదు కదా, జూనియరు. కొన్ని ఆయనకి వీళ్ళు శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల వల్ల నాశనం అయిపోయాడు. లేకపోతే ఆయన కూడా మంచివాడే, ఇబ్బంది ఏం లేదు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటే పర్వాలా. వీళ్ళంతా శక్తులు కట్టుకొని ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఈ సలహాదారులే ఆయన నాశనానికి. ఇబ్బంది ఏం లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం అది? అవన్నీ వట్టి మాటలు. పోయినసారి వీళ్ళు ఎంతైతే పెట్టారో ఎవరైనా అటు పెట్టినోడికి అట్టున్నారా? అంతే. మరి అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం లేని కేసులను కూడా సృష్టించి చేశారు వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అనపగేయాల్సి వస్తుంది. పోయినసారి 2014లో చంద్రబాబు నాయుడు చేసి ఏదన్నా కేసు ఉందా, వాళ్ళని ఇబ్బందులు పెట్టాడా? పెట్టలా. కాకపోతే ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయకపోతే మళ్ళీ వీళ్ళు అసమర్థులు అవుతారని వీళ్ళు చేయటం. లేకపోతే అది కూడా చేయలేడు చంద్రబాబు నాయుడు. లోకేష్ చేస్తున్నాడు అంటున్నారు. లోకేష్ అయినా చేయడం లేదు, చేయడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, వీళ్ళు కొన్ని అరాచకాలు చేశారు, అది అరికట్టాలంటే చెయ్యాలి. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఎలా ఉంది? అమరావతి పోలవరం అన్నీ చేస్తాడు. దాని గురించి అసలు కడతాడు. ఇస్తారు. ఈయన కూడా చేస్తాడు, చేయటానికి రెడీలో ఉన్నాడు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కడితే మంచి రాష్ట్రానికి మంచి జరిగిద్ది. అందరు కూడా చదువుకున్న పిల్లలు కానీ పని చేసుకునే వాళ్ళకి కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ తీసుకొచ్చాడు హైదరాబాద్ని ఇవాళ మనం తట్టుకోలేము. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? బాగలేదు మన రాష్ట్రం. అటువంటి ఆయన వస్తే ఇంకా పెరిగింది. మరి రేపు కూడా ఇంకొక పీరియడ్ కూడా జనం కనుక తెలుసుకొని చేస్తే తర్వాత 34 సంవత్సరాలు అది కాదు, 2 పీరియడ్లు గెలిస్తే రాష్ట్రం అంతా బాగుపడిద్దని మేము. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది ఏమి లేదు, మంచి జరిగిద్ది, అందరికి జరిగిద్ది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు సార్? చాలా తేడా ఉంది. ఏ విధంగా తేడా అంటే? ఆయన ఏందో పనికిరాని పనులు, ఈయనేదో పనికొచ్చే పనులు చేస్తూ ఉన్నాడు. అంతే, చాలు. 2 మాటలు అన్నాము అంతే అండి. ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కదా మీరు చెప్పింది. అంతే, అదే చెప్పండి. ఇంక నేనేం చెప్పలేను. నేను మాది ఊరు కాదు, ఆంధ్రానే. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది సార్, ఎలా ఉండాలి? బాగా చేస్తా అండి, డెవలప్ చేస్తూ ఉన్నాడు అంతా. కంపేర్ చేయొద్దండి ఆయనకు ఈయన పని చేసి బాగా చేస్తూ ఉన్నాడు. అది అంతే. చేయాలనే కోరుకుందాము. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారండి 4 ఏళ్లలో? నిదానంగా ఒకటి నెరవేరుస్తారండి. ఇప్పుడు అన్ని కొన్ని పెండింగ్లు ఉండిపోయినాయి కదా పాపం. ఏదో 1 by 1 చేస్తూ ఉన్నాడు కదండి, చేస్తూ ఉన్నాడు. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి సార్? ఫస్ట్ చేపిస్తా ఉంటాడు. అమరావతి కూడా చేస్తాడు. ప్రధాని వస్తాడండి, మోడీ వస్తున్నాడు, ఆయన అది పని చేస్తాడు. పోలవరము పని అయిపోతుంది ఆయన. నేను చూసినట్లయితే అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతామంటారు ముఖ్యమంత్రి గారు. అది నేను వినలేదు. అమరావతిలో కట్టచ్చు, గంగవరంలో కట్టినారు కదా. ఆల్రెడీ ఉంది. ఏమో అది నేను వినలా. కడితే దగ్గర ఎందుకు కడతారు అమరావతిలో? గన్నవరం ఎన్ని కిలోమీటర్లు అండి? ఏమో. ఓకే సార్, చివరిగా ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? అది మనకు తెలియదు. ఓకే సార్, మరి కూటమిలో పవన్ కళ్యాణ్ అక్రమ కేసులు ఏమి వీళ్ళు పెట్టలా. ఆ న్యాయ చట్టం దానంతకు అదే తీసుకోండి. వీళ్ళు ఏమన్నా చేసింటే, తప్పులు చేసింటే వాళ్ళని దండిస్తూ ఉంది అంతే. వీళ్ళు ఏమన్నా తప్పులు చేసింటే వాళ్ళని పట్టుకుంటాం. ఈయనేమి అక్రమ కేసులు పెట్టలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో కొంచెం వరకు బాగానే చేశాడు, కానీ కొన్ని సంక్షేమ పథకాలు అమలు పరచలేకపోయారు. దాని విషయంలో కొంచెం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, కొంచెం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కనుక ఆ యొక్క అమలు చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలని వారు ముందుకు తీసుకెళ్తే
కూటమి ప్రభుత్వం జయప్రదంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం, చేయాలని కోరుకుంటాం. అభిప్రాయంలో జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏంటి? జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏం లేదు కానీ అంటే జగన్ గారు వారు 5 సంవత్సరాల పరిపాలనలో మంచి పరిపాలన అందించారు. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మంచి పరిపాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం లేదండి, చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచి కళ్యాణ్ వచ్చిన కాంచి రోడ్లు మాత్రం శుభ్రంగా ఉంటున్నాయి. ఆ రోడ్లు ఎడల్పు చేస్తున్నారు. జనాభా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇన్నాళ్ళు నడదామన్నా సైడ్ పోవడానికి కనీసానికి వాన వచ్చినా బురద వచ్చినా సింగిల్ రోడ్ అయిపోయి డబల్ రోడ్ చేశారు. డబల్ రోడ్లో మంచి అన్నీ అయిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ మంచి పనులు జరుగుతున్నాయి, మనకు నచ్చింది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఒకప్పుడు ఆయన మంచి పనులు చేయలేదు. మంచి పనులు అంటే ఈ మామూలుగా పిండి అన్నం క్యాంటీన్లో ఒకటి తీసేసి పోతే జనాభాని డోకరు గ్రూప్ కట్టి మాకు పార్టీ డ్యూటీ మాకు ఓటు వేయకుంటుంటే మామూలుగా మీ రేషన్ కార్డు తీసేస్తాం, ఓట్లు కార్డు తీసేస్తాం, లేదా పెన్షన్ తీసేస్తాం అని రౌడీజంగా డిమాండ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండండి. ఇల్లు స్థలాలు ఇచ్చేసి కూడా ఇల్లు స్థలాలు కూడా మాకు తీసుకొని ఏరే వాళ్ళకి ఇచ్చిన మొదలు పెట్టి ఇల్లు స్థలాలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళ నాన్న స్థలాలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఫలితం ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా 2 సెంట్లు ఇస్తే మా నాన్నగారు ఇచ్చిందని అవి ఇస్తారా లేకపోతే మాకు సగం డబ్బులు ఇవ్వాలని కూడా మొత్తం రౌడులను పెట్టి కుర్రలను పెట్టి కూడా వసూలు చేసుకునే ఏర్పాటు కూడా చేసిండు. మార్చేసిండు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అప్పుడే నేను మంచి పనులు చేస్తే నాకు గెలుతును కదా అన్నట్టు ఇప్పుడు శ్రమకు కొట్టుకుంటాడు, తొక్కులు ఆడుతుంది. చంద్రబాబు బాల కళ్యాణ్ వచ్చిన కానీ మాకు మంచి పనులు నడుతున్నాయి, మాకైతే ఏం ఇబ్బంది లేదు. చెప్పారు కాబట్టి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన పనితీరు అంటే పవన్ కళ్యాణ్ వరకే మాట్లాడుతుంటే ఆయన కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు కనుక మంచి పనులు చేసుకొని నేను ఆయన గురించి నేను శ్రమపడి ఆయన ముందుపడి నేను తీసుకొచ్చినా కాబట్టి ఆయన పనులు కనుక నేను మంచి చేయకుంటే నాకు నచ్చకుంటే మాత్రం నేను పక్క తొలుగుతా అని నేను ఒక్కడిగా ఆయన సీఎం అయిన ఒంటరిగా నేను పెట్టుకున్నట్టుగా ఆయన అనుకొచ్చిండు. 4 ఏళ్ళ సమయం ఉంది, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? 4 ఏళ్ళు అంటే ఇదే ప్రకారంగా మంచిగా ఉండి చంద్రబాబు నాయుడు ఇల్లు స్థలాలు లేకున్న వాళ్ళకు ఇల్లు స్థలాలు ఇచ్చేసి ఆ స్థలాలు ఇస్తానన్న మాట తప్పకుండా ఇల్లు కట్టించి లోన్ ఇస్తామన్నాడు. అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కటి 4 సంవత్సరాలు కనుక చేయకుంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కోరుకున్నాం. అమరావతి పోలవరం అంటే అది ఏమో మరి వెనక పడుతుంది, రోజు వెనక పడుతుంది. అది కూడా గుంజుకొచ్చి ఏర్పాటు ఏం అవపడతలే. అది ఎప్పుడంటే చేస్తాం వస్తుంది గీత గీసినాం కాపు కాసినాం అంటున్నారు. అది ఏమవుతుంది అన్నది ఏం అర్థం కావట్లేదు. ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, టార్గెట్ చేసి మరి ఎంతవరకు నిజం అది? కేసులు పెడుతున్నా అంటున్నావా? అదే వైఎస్ వల్ల ఇప్పుడు వైఎస్ మీద వైఎస్ మీద కేసులు పెట్టడం అంటే అది అసంభవం, అబద్ధాలు పుట్టించినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాల కళ్యాణ్ వచ్చినామని ఇప్పుడు వైఎస్ వాళ్ళని కచ్చగట్టి వాళ్ళ మీద మాకు కేసు పెడుతున్నారు, మమ్మల్ని నిందలు ఎత్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారని అది పడిపడకుండా వాళ్ళు గెలిచారు కదా అన్నట్టుగా వీళ్ళు మొత్తం కుట్ర పలుచుకొని ఇట్లా చేస్తున్నారు అని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఏం లేదండి, తెలుగుదేశం బాల కళ్యాణ్ వచ్చిన కానీ మాకు పనులు మంచిగా నడుతున్నాయి సార్, దయచేసి.